వెల్కమ్ బ్యాక్. ఏదైతే నాంపల్లిలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. దాదాపుగా 4 గంటలుగా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ మంటలు కూడా అదుపులోకి రాలేదు. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది అంతా కంట్రోల్ కావడానికని. ఏదైతే ఆ భవనంలో చిక్కుకున్నటువంటి వారి కండిషన్ ఏ విధంగా ఉందన్నా కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కేవలం వారి ఫోన్ కాల్స్ చేస్తున్నా సరే ఆ ఫోన్ కాల్స్ కూడా రీచ్ కాలేని సిచ్యువేషన్ లో ఉందంటూ సిపి చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒక పక్క ఏదైతే రోబోటిక్ అగ్ని ఫైర్ మిషన్ సంబంధించి ఇక్కడ సహాయక చర్యల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వామి, ఇంతకు ముందు బ్రేక్ ముందు మనం మాట్లాడినట్టుగా సహాయక చర్యలకు సంబంధించి ఏదైతే ఫైర్ ఇంజన్లకు సంబంధించి డీటెయిల్స్ చెప్తున్నారు. ఒకవేళ ఇంకా 5 నుంచి 6 మంది ఆ బిల్డింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే వారు కనీసం అక్కడ ఏ విధంగా ఉన్నారో తెలియదు. ఒకవేళ మంటలు అదుపులోకి వచ్చినా అక్కడ వైద్య సిబ్బందిని కానీ అంబులెన్స్ కానీ ఎవరన్నా దగ్గరలో ఉంచారా? ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయడం కోసం ఇప్పటికే 4-5 అంబులెన్స్లు ఇప్పటికే రంగంలో దిగి ఉన్నాయి. మరోవైపు ఇటు పూర్తి స్థాయిగా పొగ అయితే మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది. కింద 2వ అంతస్తులో ఉన్నటువంటి పొగ, సెల్లార్లో ఉన్నటువంటి వాటిని వాల్స్ని ఓపెన్ చేయడంతో కూడా పొగంతా ఒక్కసారిగా కూడా బయటకు మరింత పూర్తి స్థాయిగా నల్లటి పొగతోటి ఏరియా అంతా కూడా ఒక్కసారిగా మొత్తం మబ్బుగా మారిపోయింది. ఇంట్లో పనిచేసే సిబ్బంది అంతా కూడా ఊపిరారని పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ నుంచి ఒక్కసారిగా ఆ గ్లాసులన్నీ కూడా బ్రేక్ చేసిన తర్వాత పొగంతా కూడా బయటకు వస్తుంది. సెల్లార్లలో మొదలైనటువంటి భారీగా వ్యాపించి బయటకు వస్తూ ఉన్నటువంటి సిబ్బంది కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు జేసీబీలతోటి ఎక్స్కవేటర్ లోపలికి వెళ్ళడే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ఆ పరిస్థితి ఏ విధంగా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయని చెప్పేసి ఆందోళన పడుతున్నారు. లోపల ఇంత పెద్ద ఎత్తున భారీ స్మోక్ స్ప్రెడ్ కావడంతో కూడా వారి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ పిల్లల తల్లిదండ్రులు, వాచ్మెన్ కుటుంబ సభ్యులంతా కూడా లబోదిబ్బోమంటున్నారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది దాదాపుగా వారు ఇంత పెద్ద ఎత్తున కూడా దాదాపు 1-2 అంతస్తుల నుంచి వాళ్ళు పైకి ప్రాణరక్షణ కోసం సెల్లార్ నుంచి పైకి వెళ్లే ప్రయత్నంలో బయట ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్లో ఎన్నో చోట ఈ స్మోక్కు పడిపోయి ఉంటారనే అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వామి, ఆ పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎవరెవరు ఉన్నారు, వారు ఏంటనే డీటెయిల్స్ ఏమైనా చెప్తున్నారు? అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా సెల్లార్ నుంచి ఒక దారి క్రియేట్ చేసుకుని ఆ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అయితే ఒకవైపు మొదటి అంతస్తులో కింద నుంచి పెద్ద ఎత్తున కూడా స్మోక్ అయితే బయటకు స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మంటల్ని అదుపు చేస్తే కూడా అది స్ప్రెడ్ అయ్యే పరిస్థితి నెలకొని ఉన్నది. దాంతో ఇప్పుడు దాన్ని కంట్రోల్లో తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. వాచ్మెన్ కుటుంబ సభ్యులు కావచ్చు, వారిలో పనిచేసేటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు గతంతో పోలిస్తే మంటలు ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నతో కూడా లోపల ఉన్నటువంటి మరికొంతమంది సహాయక సిబ్బంది అంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ 2-3 అంబులెన్స్లను ఇప్పటికే సిద్ధం చేసి ఎలాంటి పరిస్థితి తలెత్తినా కూడా దాన్ని ఫేస్ చేయడం కోసం వైద్య సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉన్నారు. లోపల ఉన్న వారి పరిస్థితి పైన ఇప్పుడు ఆందోళన అయితే వ్యక్తమవుతూ ఉంది. ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరోవైపు పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ గంటల పాటు కొనసాగే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఆశ స్వామి, దాదాపుగా సమయం 5:30 అవుతోంది. సాయంత్రం అవుతుంది. కొద్దిసేపటి చీకటి కూడా పడుతుంది. సహాయక చర్యలకు ఏమైనా ఆటంకం కలిగే అవకాశం ఉందా? ఒకవేళ నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం విజువల్స్ చూస్తున్నప్పుడు కూడా ఇంకా అక్కడ దట్టంగా పొగ అయితే అలుముకుంటోంది. మంటలు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ లో కూడా. అయితే ఒకవైపు ఇప్పటికైతే సహాయక చర్యలు అయితే స్పీడ్గానే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సిపితో పాటు ఫైర్ డీజీతో పాటు మిగతా ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికి రంగంలో దిగారు. ఈ మంటల్ని ప్రాథమికంగా మంటలు అదుపులోకి వస్తేనే లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే చూసే అవకాశం కనబడుతుంది. సిబ్బంది అంతా కూడా ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వాటర్ అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా స్ప్రెడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటర్ అంతా కూడా లోపలికి స్ప్రెడ్ అయితే కొంత మంటలు అదుపులోకి వస్తాయి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది దాన్ని ఒక అంచనా వేసుకొని లోపల ఉన్న వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే ఒక అంచనాకైతే వచ్చే అవకాశం కనబడుతుంది. 6 మంది దాదాపు 4 పనివాళ్ళు, 2 పిల్లలంతా కూడా లోపలే చిక్కిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. వారికి సంబంధించిన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినట్టుగా కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మరోవైపు మంటలు వీలైనంత తొందరగా కంట్రోల్ తీసుకురావాలి. మరింత లోపలికి వెళ్ళడం కోసం మిషన్ వెళ్ళే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇక్కడ విద్యుత్ తీగలు కూడా అంతరాయంగా మారాయి. ఈ ఏరియా మొత్తం కూడా పవర్ అంతా కూడా సప్లై అంతా కూడా
బంద్ చేశారు. మొత్తం ఇతర బిల్డింగ్లోకి మంటలు స్ప్రెడ్ కాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. చుట్టుపక్కల వారంతా కూడా వారి బిల్డింగ్లకు పరిస్థితి మంటలు వ్యాపించకుండా ఉండడం కోసం వారంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. వైపు పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మరొక అమరు ఫర్నిచర్ షాప్ అని ఇంకొక షాప్ ఉంది. ఇక మొత్తం ఏరియా అంతా కూడా వివిధ రకాల ఫర్నిచర్ షాపులతోటి ఏరియా అంతా కూడా నిండిపోయి ఉంది. మొత్తం ఈ స్టేషన్ రోడ్ ఆబర్డ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్ అంతా కూడా రెండు వైపులా కూడా అనేక పదుల సంఖ్యలో ఫర్నిచర్ షోరూమ్స్ ఉంటాయి. ఇక్కడ నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. హైదరాబాదు, తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి చాలా మంది ఇక్కడికి వచ్చి ఫర్నిచర్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒకవైపు పూర్తి స్థాయిగా హోల్సేల్తో పాటు రిటైల్ వ్యాపారాలు కూడా జోరుగా సాగుతుంటాయి. కాబట్టి నిత్యం వ్యాపారాలతో కిటకిటలాడే ప్రాంతానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ షోరూంలో ఒక్కసారిగా ఈ మొత్తం ఏరియాకే ఇదే అతిపెద్ద షోరూమ్గా చెప్తూ ఉంటారు. దాదాపు 4 అంతస్తుల్లో విస్తరించున్నటువంటి వ్యాపించున్నటువంటి ఈ సముదాయంలో వందలాది ఫర్నిచర్ మోడళ్లను డిస్ప్లే చేస్తూ వచ్చినటువంటి కస్టమర్స్ని ఆకట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగలేదని చెప్పేసి కూడా స్థానికులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటన ఒక్కసారిగా కింది నుంచి సెల్లార్ నుంచి మంటలు స్ప్రెడ్ అవుతూ పైకి వెళ్ళాయి. లోపల ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా హుటాహుటిన బయటికి ప్రాణాలు అత్యంత పట్టుకొని బయటికి పరిగెత్తుకొచ్చారు. లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పైకి వెళ్ళే సమయంలో దొరలేక లోపలంతా వాళ్ళంతా చిక్కిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. ఎస్, మన స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంతకు ముందు మా ప్రతినిధి స్వామి చెప్పిన విధంగా సెల్లార్ నుంచి దారి తీసుకొని అక్కడ పూర్తిగా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఫర్నిచర్ షాప్ అనేటప్పటికీ మంటల్లో కాలిపోయేటువంటి వస్తువులు ఎక్కువ ఉంటాయి. అది చెక్క కావచ్చు, లేదంటే కనుక క్లాత్ కావచ్చు. ఇవన్నీ కూడా మంటలను ఇంకాస్త ఎక్కువగా పెంచేటువంటి వస్తువులే కాబట్టి ఇంకా ఎక్కువగా మనకి దట్టంగా అక్కడ పొగలు మంటలు కూడా అలుముకున్నటువంటి సిచ్యువేషన్. ఆ బిల్డింగ్ లో ఇంకా 2 చిన్నారులతో పాటు 4 ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తం 6 అందులో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ 4 గంటలుగా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అటుపక్క ఫైర్ ఫైటర్స్, అగ్నిమాపక సిబ్బంది కూడా ఫైర్ ఇంజన్లతో అవిశ్రాంతంగా మంటలు అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎక్కడ ఆ చిన్నారులకు కానీ లేదంటే అందులో చిక్కుకున్న వారి ప్రాణాలకి అపాయం లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎక్కడ వారి ఆచూకీ అయితే తెలియట్లేదు. ఆ పొగ దట్టంగా అలుముకోవడంతో స్పృహ కోల్పోయి ఏమన్నా పడిపోయి ఉంటారు అనేది ఒక అంచనాకైతే వస్తున్నారు. ఎందుకంటే నో రెస్పాన్స్ అని చెప్పి ఇంతకుముందు సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఒకవేళ ఆ పొగంతా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ని చెక్ చేసిన తర్వాత వారి కండిషన్ ఏ విధంగా ఉందనేది, ఒకవేళ వారు ఏదైనా సీరియస్ కండిషన్ ఉన్నా వారి గురించి ఆచూకీ ఏమాత్రం తెలిసినా వెంటనే వారిని హాస్పిటల్ తరలించడానికి అక్కడికి 4 అంబులెన్స్లు కూడా సిద్ధంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. వైద్యులను కూడా అక్కడ అందుబాటులో ఉంచినట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం 2 విజువల్స్ లో కూడా, ఒకటి సెల్లార్లో జరుగుతున్నటువంటి సహాయక చర్యలకి ఒక దారి వేస్తున్నటువంటి సిచ్యువేషన్, అక్కడ గోడను పూర్తిగా బద్దలు కొడుతున్నారు. రెండో దాంట్లో మనకి ఫస్ట్ విండోలో మనకి ఏదైతే మంటలు అదుపు చేయడానికి జరుగుతున్నటువంటి సహాయక చర్యలు, అది పూర్తిగా కూడా ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి కాబట్టి పక్క షాపులకి వ్యాపించకుండా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా మంటలు అనేది అదుపులోకి రాలేదనే చెప్పాలి. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ దట్టంగా పొగ అయితే అలుముకొనుంది. అట్ ద సేమ్ టైం మంటలు కూడా ఇంకా వ్యాపిస్తున్నాయి. 3 అంతస్తులో ఒక్క ఫ్లోర్ లో కూడా ఇంకా కంట్రోల్లోకి రాలేదని చెప్పొచ్చు. అక్కడ ప్రస్తుత పరిస్థితిని, అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను కూడా పరిశీలిస్తున్నారు సిపి సజ్జనార్. ఇంతకు ముందే మనం చూసాం ఏదైతే ఆ లోపలికి వెళ్ళడానికి కూడా మాస్క్ వేసుకుని ఆక్సిజన్ సంబంధించినటువంటి హెల్మెట్ కూడా ధరించి లోపలికి వెళ్ళొచ్చారు. అక్కడ కండిషన్ ఏ విధంగా చూసొచ్చిందో అది మీడియాతో కూడా మాట్లాడారు. ప్రజెంట్ ఏదైతే అక్కడ పొగ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ లోపల ఏం జరిగింది ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒక లెవెల్ వరకు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వెళ్తున్నారు. ఆ పొగని కంట్రోల్ చేయడానికి, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కానీ ఎంతవరకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే లోపల వారికి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్స్ వస్తున్నాయి. వారిని ఒకవేళ పిలిచినా సరే అటుపక్క నుంచి సమాధానం రావట్లేదు.